నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక పాఠశాలకు వెళ్లే పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో మధ్యాహ్న భోజనం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ మధ్యాహ్న భోజనమే రోజులో అత్యంత పోషకాహారమైన ఆహారం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి అయితే కొన్ని చోట్ల భోజనం వండేందుకు అవసరమైన వంటశాల లేకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి అలాంటి సంఘటనే కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్లో వెలుగులోకి వచ్చింది ఇక్కడ చదువుకుంటే ముందు భోజనం కోసం నడక తప్పడం లేదు ప్రతిరోజు మధ్యాహ్నం గంట మోగగానే పుస్తకాలు పక్కన పెట్టి చేతిలో పళ్ళాలు పట్టుకుని సుమారు 6 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడికి వెళ్లి భోజనం తీసుకుని తినడానికి సరిపడా స్థలం లేకపోవడంతో మళ్లీ అదే దూరం తిరిగి కొత్త పాఠశాలకు వచ్చి భోజనం చేస్తున్నారు అంటే ఒక్క పూట అన్నం కోసం విద్యార్థులు రోజు దాదాపు 1 కిలోమీటర్ నడవాల్సి వస్తోంది ఈ పరిస్థితి ఒక్కరోజు కాదు ఒక్క నెల కాదు దాదాపు 8 ఏళ్లుగా కొనసాగుతుండటం మరింత ఆశ్చర్యకరం అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకప్పుడు మీర్జాపూర్ గ్రామంలోనే ఒకే ప్రాంగణంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండేవి 2 పాఠశాలల విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వడ్డించేవారు అయితే పాత ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్ శివారులో కొత్త భవనాన్ని నిర్మించి ఉన్నత పాఠశాలను అక్కడికి తరలించారు కొత్త భవనం వచ్చిందంటే అన్ని వసతులు కూడా ఉంటాయని అందరూ భావించారు కానీ 8 ఏళ్లు గడిచినా అక్కడ వంటశాల నిర్మాణం మాత్రం జరగలేదు దీంతో మధ్యాహ్న భోజనం ఇప్పటికీ పాత పాఠశాలలోనే వండుతున్నారు కొత్త పాఠశాలలో చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజు అక్కడికి వెళ్లి భోజనం తీసుకురావాల్సి వస్తోంది వర్షమైనా ఎండ అయినా చలి అయినా ఇదే పరిస్థితి చిన్నారులు చేతుల్లో పళ్ళాలు పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం స్థానికులను కూడా కలిచివేస్తోంది భోజనం చేసే సమయంలో పిల్లలు రాకపోకలు చేయాల్సి రావటం వల్ల సమయం కూడా వృధా అవుతోంది మధ్యాహ్న విరామం ముగిసేలోపు తిరిగి తరగతి గదులకు చేరుకోవాల్సి రావడంతో చాలా మంది విద్యార్థులు తొందరగా భోజనం ముగించాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు విద్యార్థుల ఆరోగ్యం భద్రతా పరంగా కూడా ఈ పరిస్థితి సరైనది కాదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు ఉద్దేశం పిల్లలకు పోషకాహారం అందించడం ఆకలితో చదువుకు అంతరాయం కలగకుండా చూడడం అంతేకాదు పాఠశాల హాజరు పెరగటం డ్రాప్ అవుట్లను తగ్గించడం కూడా ఈ పథకం ప్రధాన లక్ష్యం కానీ వంటశాల వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు ఒక కొత్త పాఠశాల భవనం నిర్మించినప్పుడు తరగతి గదులతో పాటు వంటశాల తాగునీరు మరుగుదొడ్లు భోజనశాల వంటి సదుపాయాలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు ఈ విషయంపై అధికారులు కూడా స్పందించారు 6 నెలల క్రితమే కొత్త పాఠశాలలో వంటశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు మండల విద్యాధికారి చందర్ తెలిపారు నిధులు విడుదలైన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు అయితే స్థానికులు మాత్రం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు ఎందుకంటే 8 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ఇకనైనా శాశ్వత పరిష్కారం రావాలని వారు ఆశిస్తున్నారు చదువుకునేందుకు వచ్చిన చిన్నారులు ప్రతిరోజు భోజనం కోసం నడవాల్సిన పరిస్థితి మారాలని కొత్త పాఠశాలలోనే వంటశాల నిర్మించి భోజన సదుపాయం కల్పించాలని గ్రామస్తులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు కేవలం పాఠ్య పుస్తకాలతోనే కాదు వారికి అందే మౌలిక సదుపాయాలతో కూడా ముడిపడి ఉంటుంది ఒక వంటశాల నిర్మాణం చిన్న విషయంగా కనిపించినా అది వందలాది మంది పిల్లల రోజువారీ జీవనాన్ని సులభతరం చేస్తుంది అందుకే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు గౌరవప్రదమైన వాతావరణం కూడా కల్పించినట్లవుతుంది